ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలు అండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 121 అధ్యాయము 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండెను అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి యేసుని చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే చూడండి అక్కడ అవునండి. నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను, బైబిల్ పూర్తిగా రాస్తానండి. ఇంకో ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అవునండి. యెహోవాయే మనల్ని కాపాడే దేవుడు అనమాట. మన కుడి పక్కన ఎప్పుడు కూడా మనకి నీడగా ఉంటా అంటున్నారు. ఇశ్రాయేలుని కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు అంటున్నారు. ఇంకా ఆయన నీ పాదం తొట్టుల నీడు నిన్ను కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు అంటున్నారు. ఇంకా మరి పగలండి దెబ్బ నీకు తగలను అంటున్నారు, రాత్రి దెబ్బ నీ తాళను అంటున్నారు. ఏ అపాయమును రాకుండా ఏవో నేను కాపాడను, ఆయన నీ ప్రాణం కాపాడినాను అంటే అంటున్నారు అనమాట. ఇంకా కీర్తన గ్రంథము 16 అధ్యాయం 8వ వచనంలో సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వం మంది ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని చెప్పేసి కీర్తనకారుడు అన్నట్లు మనం కూడా అలాగా ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఆయన మన కుడిపార్శ్వం నిలిచి ఉన్నాడని మనం కదల్చబడమని చెప్పేసి అనమాట. ఇంకా యెషయా గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనంలో కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను కనపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు అని చెప్పేసి ఇక్కడ మరి కీర్తన యెషయా గారు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఊదిగంతం నుండి నేను పట్టుకుని దాన్ని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడివా, నేను నిన్ను ఉపయోగింపగా ఏర్పరచుకుంటున్నా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీ తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడిని నేనే, నీతి అన్న దక్షిణస్తంతో నిన్ను ఆదుకుందును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యెహోవా వల్లనే మనకి ఎప్పటికి కూడా సహాయం కలుగుతుందన్నమాట. ఆయనే భూమికి సంస్కరించిన దేవుడు అనమాట, మన సృష్టికర్త అనమాట. మనకి ఏ భయం రాకుండా యెహోవా మనల్ని కాపాడుతా అంటున్నారు, మన ప్రాణం కాపాడుతా అంటున్నారు. నీ రాకపోకలు ఎందుకు కూడా యెహోవా నేను కాపాడుతానని ఏదైనా మాట్లాడతాను అనమాట. ఎందుకంటే ఎంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి. యెహోవా మనల్ని కాపాడే దేవుడు, మన కుడి పక్కన ఎప్పుడు నీడగా ఉండే దేవుడు మన దేవుడు అనమాట. ఇదేనా అందరూ చేతులు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సంతృప్తిమంతుల గమ్యనానికి వేలాది స్తుతిస్తున్నాదండి. మమ్మల్ని నిత్యంగా ఆస్వాదించండి, మా సరిహద్దులు విశాలపరచుందండి, నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి, మా కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించుందండి. ఇతరు రానివే విషయానికి మేము సిద్ధపడ్డ కృప చెప్పమని, ఎతపడగంలో భాగం దయచేయమని, దుర్గంలో ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.